మెడ్రాస్ కూట్ ఎలా తయారు చేయాలనేది ఈరోజు చెప్పుకుందాం మనం. కూటు చాలా బాగుంటుందండి ఇది. మామూలు పప్పు వండినట్టే కానీ కొంచెం ప్రాసెస్ తేడా ఉంటుందన్నమాట. ఏం చేస్తారంటే కందిపప్పు 50 గ్రాముల పప్పు ఒక్కళ్ళకి సరిపడనమాట. అది లెక్క. మీరు ఎంతమంది ఉంటే దాని లెక్క ప్రకారం వేసుకోండి. ఆ పప్పులో నీళ్లు మునిగే వరకు పోయాలి. మరీ ఎక్కువ పోస్తే పప్పు చారులాగా అయిపోతుంది. పప్పు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలి, ముక్కలు చక్కగా కడిగేసేసి బొప్పాయి, పచ్చి బొప్పాకాయ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ ఇలాంటివన్నీ వేసేసి ఏవైనా వేసుకోవచ్చు. వేసి కడిగేసి ముక్కలు చేసి ఒక పళ్ళెం పెట్టుకోవాలి. పప్పు పైన ఒక చిన్న కప్పు లాంటిది పెట్టుకొని ఈ ముక్కలు దాంట్లో పెట్టండి. అప్పుడు పప్పు ఉడుకుతుంది. లేకపోతే ఒక్కోసారి పప్పు ఉడకదు అనమాట. గోంగూర ఇలాంటివి వేసినప్పుడు పప్పు ఉడకదు. ఒక్కోసారి ఉడుకుతుంది, ఒక్కోసారి ఉడక్కపోతుంది. సో ఆ పులుపు తగిలనమాట. కాబట్టి మనకి ఇట్లా చేసుకుంటే డెఫినెట్గా ఉడుకుతుంది. కాబట్టి ఈ పప్పులో నీళ్లు పోసేసి అట్లా ఉంచి దానిపైన చిన్న గిన్నెలో మనం తయారు చేసుకున్న కప్పులు ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ కూడా దాంట్లో పెట్టుకొని వండారనుకోండి, చక్కగా కుక్కర్లో వండితే మెత్తగా అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి, మనం కాస్త మిరియాలు, పచ్చి ధనియాలు ఈ రెండు కలిపి మిక్సీ చేసి పౌడర్ కొట్టి దీంట్లో వేయాలి. పప్పులోనే వేసేయాలి. ఏం చేయద్దు, వేయించద్దు. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, కొంచెం చింతపండు నానబెట్టుకొని సరిపడంతా కొంచెం 2-3 చిన్న చిన్నది అరచెక్క నిమ్మకాయ బద్దంతా చింతపండు సరిపడ ఎవరికి ఎంత కావాలంటే వేసుకొని దాంట్లో చింతపండు కూడా వేసేసి కొంచెం ఎండుకారం వేసి పప్పు ఉడికిన తర్వాత తిరగమాత వేసుకోవాలి. తిరగమాత ఎట్లా వేస్తారు, నూనె కాగాలి. నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వద్దు ఆవాలు వేసిన తర్వాత ఇంగువ కూడా వేయచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. వేసి కరివేపాకు లాస్ట్కి వేయాలి. కరివేపాకు ఆకుకి నీరు ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ వేసేస్తే నూనె అంతా నీళ్ళు అయిపోతుంది. కాబట్టి కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి వేసేటప్పుడు మాత్రం, పచ్చిమిర్చి అట్లాంటివి వేసేటప్పుడు చివరికి వేయాలన్నమాట. వేసి ద్రవమూత వేసి వేయంగానే ఈ ముక్కలు దీంట్లో విడిగా పెట్టిన కూడా కలిపేస్తాం కదా, అంత పప్పు వండేసుకుంటాం కదా, ఉప్పు వేయాలి సరిపడా. వేసిన తర్వాత ఏం చేయాలి, ద్రవమూత వేసినప్పుడు మూత పెట్టేయాలి. మూత పెడితే దాంట్లో ఫ్లేవర్ అంతా కూడా దాంట్లోనే ఉండిపోతుంది. 2 minutes తర్వాత తీస్తే బాగుంటుంది. ఈ పప్పు ఉడికేటప్పుడు ఇంకో చిట్కా కూడా ఉందమ్మా. ఒక బండ స్పూన్ దాంట్లో పడేస్తే ఒక స్పూన్ అదంతా దానికి సంబంధించిన ఏమి పప్పులోకి రాదు, కానీ పప్పు మాడకుండా పొంగకుండా ఉంటాయి. విడిగా వండేటప్పుడు కూడా టీ కానీ ఇలాంటివి కాల్చేటప్పుడు కూడా ఒక స్పూన్ పడేస్తే పొంగదు తొందరగా. ఇంకో పని చేసుకోవచ్చు ఈలోపు. అదనమాట. అదండి, కూటు చాలా బాగుంటుంది. మనం మామూలుగా వండే పప్పుకే ఈ మిరియాల ధనియాల పొడి కలుపుతాం అనమాట. అంతే, చాలా బాగుంటుంది. పిల్లలకు పెడితే వదలరు. చేసి చూడండి, సరేనా?